నా పేరు దాసరి నాగలక్ష్మి అండి. ఆయన గారి పేరు దాసరి బాబురావు అండి. మేము విజయవాడలో ఉంటున్నామండి. 40 సంవత్సరాల నుంచి దగ్గరగా మేము అక్కడ పొలం కొనుక్కున్నాం. మా అమ్మగారు ఊరండి అది. ఆ పొలం కొనుక్కున్నాం. పొలం ఇది ఇలా మొదలు పెట్టారండి. ఎత్తుకుపోతున్నారని మేము అడ్డెళ్ళినందుకు, మా చేలో మట్టి ఎత్తుకుపోతున్నందుకు అడ్డెళ్ళినందుకు మీరు మళ్ళీ మాకు లీజుకి రాయండి, మాకు సంతకాలు పెట్టండి అంటారండి. మేము ఎలా లీజుకి రాస్తామండి? మా చేను లీజు రాడేమో, నేను లీజు రాంచుకోలేదని వెళ్ళిపోయాడండి. మా పైన ఏదో మేము కోర్టులో వేసుకుని ఎలగోలని తిప్పలు పెడదాం అనుకుంటున్నామండి. పార్టీ ఆఫీస్కి వచ్చామండి 3 సార్లు, ఎవరు స్పందించట్లా. ఎంఆర్ఓకి 10 సార్లు కంప్లైంట్ పెట్టామండి. మైనింగ్ వాళ్ళు 10 సార్లు కంప్లైంట్ పెట్టామండి. కలెక్టర్ ఆఫీస్ స్పందనలో పెట్టామండి. ఇక్కడ ఏం జరగట్లేదని నోటీసులు రాసేస్తారండి. తెందులూరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి మొన్న ఫ్రైడే కంప్లైంట్ ఇచ్చామండి. తీసుకుని పక్కన పెట్టాడండి. నేనేం చేయనండి, రామరాజ్యం నడుతుంది, నేనేం చేయను అంటున్నాడండి. ఆయన కంప్లైంట్ తీసుకోరండి. ఇది వరకోసారి ఇలా కొట్టారండి, గోతులో తోచేసారండి. అప్పుడు కంప్లైంట్ ఇచ్చినా తీసుకోలేదండి. వాళ్ళ కారు అడ్డం పెడితే కారు 15 రోజులు ఎక్కడ దాచేసి వదుక్కుని పడేశారండి. తెందులూరు ఎమ్మెల్యే గారు పట్టించుకోలేదండి. ఎస్పీ ఆఫీస్ గారికి వెళ్తే అసలు లోనికి వెళ్ళనివ్వరండి. వెళ్ళనివ్వకపోతే డీజీ ఆఫీస్కి వెళ్తే ఏమయ్యారు లోనికి రానివ్వట్లేదు ఏంటని అడిగితే, మీరు అబద్ధాలు చెప్తున్నారు, నేను లోనికి రానివ్వట్లేదా, ఎవరు పంపించలేదు మిమ్మల్ని, డామ్ డూమ్ అన్నాడు కానీ ఏమీ లేదండి. వాళ్ళు మట్టి తోలు కానివ్వండి, మీరు అడ్డెందుకు వెళ్తున్నారు అంటే ఇంకా మమ్మల్ని అడ్డెందుకు వెళ్తామని అడుగుతున్నారండి. మీరు అడ్డు వెళ్తే అలాగే కొడతారు, ఎందుకు వెళ్తారు, మీరు వెళ్ళకోకుండా ఉండొచ్చు కదా అని చెప్తున్నారండి. ఎస్పీ గారు, ఎస్ఐ గారు, సిఐ గారు కూడా ఇదే మాట అండి.